మనందరి జీవితాల్లో కొన్ని సంఘటనలుంటాయి. వాటిని తలుచుకుంటే ఇప్పటికీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాని అవే సంఘటనల్ని అందర్నీ కడుపుబ్బా నవ్వించే కథలుగా మార్చేయొచ్చంటే? అవును, ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కళ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్లో మనల్ని అత్యంత ఇబ్బంది పెట్టిన ఓ సంఘటన అదే మనకి గొప్ప పేరు తెచ్చిపెట్టే కథగా మారితే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. ఆ అవమానకరమైన జ్ఞాపకమే మన చేతిలో ఒక పవర్ఫుల్ టూల్గా మారచ్చు. ఇక్కడ చూడండి, ఒకే సంఘటన, కాని రెండు వేరువేరు కథలు. ఎడమవైపు చూస్తే అదొక పెద్ద డిజాస్టర్. అయ్యో, నా ప్రెజెంటేషన్ పాడైపోయింది, చొక్కా మీద కాఫీ పడింది, మాటలు మర్చిపోయాను అని బాధపడటం. కాని కుడివైపు చూడండి, నా కెరీర్లోనే అత్యంత ముఖ్యమైన పిచ్ ఇస్తుంటే నేనేమో ఎస్ప్రెస్సో మెషీన్తో ఫైట్ చేసి ఓడిపోయినవాడిలా ఉన్నాను అని చెప్తే. చూశారా ఎంత తేడా? అంతా మనం కథను ఎలా చెప్తున్నామనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అంటే దీని అర్థమేంటంటే, మన జీవిత కథకు మనమే రచయితలం. ఆ కథను ఒక ట్రాజెడీలా చెప్పాలా లేక కామెడీగా మార్చాలా అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆ పవర్ మన దగ్గరే ఉంది. సాధారణంగా ఏం జరుగుతుందంటే, మనకు ఎదురైన ఎదురుదెబ్బలని డ్రామాలుగానూ విషాదాలుగానూ చెప్పుకోవడానికి అలవాటు పడిపోతాం. ఏదైనా తప్పు జరిగితే దాన్ని పెద్ద వైఫల్యంగా చూస్తాం. మనసు మొత్తం ఆ నెగటివ్ ఆలోచనల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా సహజం. కాని ఇక్కడొక అద్భుతమైన మాట ఉంది చూడండి. కథ చెప్పేవాడి చేతిలోనే అసలైన పవరుంటుంది. అది ఫెయిల్యూర్ కదా లేక ఒక అద్భుతమైన పాఠం నేర్పిన అనుభవమా అనేది వాళ్లే నిర్ణయిస్తారు. అంటే ఆ కంట్రోల్ మన చేతిలోనే ఉందన్నమాట. బాధను నవ్వుగా మార్చే శక్తి మనకే ఉంది. సరే, ఇదంతా బావుంది, కాని దీన్ని నిజంగా ఎలా చెయ్యాలి అంటే ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి? కొన్ని సింపుల్ టెక్నిక్స్ చూద్దాం పదండి. దీంట్లో మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనది, అతిశయోక్తి సూత్రం. సింపుల్గా చెప్పాలంటే గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం. జరిగిన సంఘటనను ఊహకందని రేంజ్లో పెంచి చెప్తే దానివల్ల ఆ సంఘటన తాలూకు బాధపోయి అందులో ఉన్న కామెడీ బయటపడుతుంది. ఆ ఎమోషనల్ పెయిన్ తగ్గిపోతుందన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, మూడే స్టెప్పులు. ఫస్ట్, ఆ సంఘటన జరిగినప్పుడు మనకి కలిగిన అసలైన ఫీలింగ్ ఏంటి? ఇబ్బందా, కోపమా? దాన్ని పట్టుకోవాలి. తర్వాత ఆ ఫీలింగ్ని, ఆ సిచ్యువేషన్ని ఇంకాస్త పెంచి బాగా ఎగ్జాజరేట్ చేసి ఒక కామెడీ సీన్లా మార్చేయాలి. ఇక మూడో స్టెప్, అలా మార్చిన తర్వాత ఆ కొత్త వర్షన్లో ఉన్న కామెడీని ఎంజాయ్ చేయడమే. ఆ అతిశయోక్తిలోనే అసలు మజా ఉంటుంది. ఇక్కడో ఫన్నీ ఉదాహరణ చూడండి. అది కేవలం ఫ్లైట్ డిలే కాదు. నేను హోటల్ బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వాలనే ఉద్దేశంతో కొన్ని పావురాలు కలిసి పన్నిన పెద్ద కుట్రాది. చూసారా? ట్రావెల్లో ఎదురైన ఒక చిరాకును ఇలా పావురాల మీదకు నెట్టేసి ఒక కామెడీ కథగా మార్చేశారు. వెంటనే ఆ ఫ్రస్ట్రేషన్ పోయి నవ్వొస్తుంది. అయితే ఈ మార్పనేది వెంటనే జరగదు. ఒక బాధాకరమైన సంఘటనను నవ్వు తెప్పించే కథగా మార్చడానికి కొంచెం టైం పడుతుంది. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి, ఒక ఫస్ట్ డేట్ అట్టర్ ఫ్లాప్ అయిందనుకుందాం. జరిగిన గంటకైతే భరించలేని అవమానం, ఫెయిల్యూర్ ఫీలింగుంటాయి. కాని ఓ వారం తర్వాత అదే కథను ఒక క్లోజ్ ఫ్రెండ్తో చెప్తే మొదటిసారి నవ్వొస్తుంది. ఇక ఏడాది గడిచేసరికి అదే కథ మన ఫేవరెట్ స్టోరీ అయిపోతుంది. ఎక్కడైనా ఎవరికైనా చెప్పడానికి రెడీగా ఉంటాం. చూసారా? కాలం గడిచే కొద్దీ బాధ ఎలా మాయమైపోయి ఒక మంచి కథగా మిగిలిపోయిందో. ఇందులో ఉన్న అసలు పాయింట్ ఏంటంటే, మనం బలహీనంగా ఉన్న క్షణాల్ని ధైర్యంగా బయటపెట్టడం. మన ఫెయిల్యూర్స్ని ఇలా ఫన్నీ కథలుగా మార్చి ఇతరులతో పంచుకున్నప్పుడే మన మధ్య బంధాలు బలపడతాయి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కాదని ఒప్పుకున్నప్పుడు ఎదుటివాళ్లు మనతో ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతారు. నిజానికి ఒక స్టడీలో ఏం తేలిందంటే, దాదాపు 75% మంది తమ ఇబ్బందికరమైన కథలను ఒకరితో పంచుకున్న తర్వాత వాళ్లతో మరింత క్లోజ్ అయినట్టు ఫీలయ్యారట. అంటే మన ఫెయిల్యూర్స్ మనల్ని విడదీయవు, దగ్గర చేస్తాయన్నమాట. ఇదంతా చివరికి ఎక్కడికి దారితీస్తుందంటే, మన జీవితాన్ని చూసే విధానంలోనే ఒక పెద్ద మార్పు వస్తుంది. ఇది కేవలం ఫన్నీ కథలు చెప్పడం గురించి మాత్రమే కాదు, మన పర్స్పెక్టివ్నే మార్చే ఒక పంచ్లైన్ లాంటిది. హాస్యాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం నేర్చుకుంటే అది మనల్ని మానసికంగా చాలా దృఢంగా మారుస్తుంది. అంటే భవిష్యత్తులో ఎలాంటి కష్టమొచ్చినా తట్టుకునే ఒక సైకలాజికల్ షీల్డ్ని మనమే తయారు చేసుకున్నట్టు. ఇదొక రెసిలియన్స్ మెకానిజం. సో ఫైనల్గా చూస్తే మన కథలను ఇలా హాస్యంతో తిరగరాయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మనలో మానసిక స్థైర్యం పెరుగుతుంది,
మన బంధాలు బలపడతాయి, స్ట్రెస్, ఆందోళన తగ్గుతాయి, మన జీవిత కథపై మనకే కంట్రోల్ దొరుకుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏ పార్టీకి వెళ్ళినా అందర్నీ నవ్వించడానికి మన దగ్గర బోలెడన్ని అద్భుతమైన కథలుంటాయి. ఇక ముగించే ముందు ఒక్క ప్రశ్న: మన జీవిత పుస్తకంలో ఏ కథను తిరగరాయడానికి మనం సిద్ధంగా ఉన్నాం? ఏ ఇబ్బందికరమైన సంఘటనకు ఒక ఫన్నీ ముగింపివ్వాలని అనుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఆ కథను మార్చే సమయం బహుశా ఇదేనేమో.